రేపు శ్రావణ సోమవారం సాయంత్రం ఏం చేసినా చేయకపోయినా 5 రూపాయలతో ఇలా చేస్తే చాలు 5 కోట్ల అప్పు ఉన్నా తీరిపోతుంది. మీరే కోట్లు సంపాదించుకొని అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. ఎంత పెద్ద అప్పులు ఉన్నవారైనా సరే శ్రావణ సోమవారం సాయంత్రం 5 రూపాయల బిళ్ళతో ఈ పరిహారం చేసుకుంటే చాలు ఆ అప్పుల బాధల నుండి బయటపడగలుగుతారు. ఈ రోజుల్లో చాలామంది అప్పుల బాధల వలన ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. వేలు, లక్షలు, కోట్లు ఇలా ప్రతి ఒక్కరికి ఎంతో కొంత అప్పు ఉంటూనే ఉంటుంది. పేదవారికి చిన్న అప్పులు ఉంటాయి, ధనవంతులకు పెద్ద అప్పులు ఉంటాయి. లక్షలు, వేలు, కోట్లు ఇలా మీకు ఎంత అప్పులు ఉన్నా, చిన్న అప్పులైనా పెద్ద అప్పులైనా ఎలాంటి అప్పులు ఉన్నా పర్వాలేదు. చక్కగా ఈ శ్రావణ సోమవారం సాయంత్రం ఒక 5 రూపాయల బిళ్ళతో ఒక పరిహారం చేయండి చాలు. ఖచ్చితంగా మీరు అప్పుల బాధ నుండి సులభంగా బయటపడిపోతారు అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఈ శ్రావణ సోమవారం సాయంత్రం 5 రూపాయలతో ఏం చేస్తే అప్పులు తీరిపోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఒక అందమైన పల్లెటూరులో రామారావు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. రామారావుకు 2 ఆవులు ఉండేవి. వాటిల్లో ఒకటి లక్ష్మి, మరి ఒకటి గంగ. ఈ గంగ అనే ఆవుకు శివుని పట్ల చెప్పలేనంత భక్తి. రామారావుకు దేవుడంటే అస్సలు నమ్మకం లేదు. అతను పూర్తి నాస్తికుడు. ప్రతిరోజు ఉదయం గంగ తన తోటి ఆవు లక్ష్మితో పాటు మేత మేయడానికి పొలానికి వెళ్ళేది. ఒకరోజు లక్ష్మి గడ్డి తింటూ, గంగ, ఈ గడ్డి ఎంత రుచిగా ఉందో, నువ్వు కూడా త్వరగా వచ్చి తిను అని అంది. దానికి గంగ, లేదు లక్ష్మి, నేను మొదట గుడికి వెళ్ళి మహాశివుణ్ణి పూజించాలి, ఆ తర్వాతే నేను ఆహారం తింటాను అని చెప్పింది. లక్ష్మి ఆశ్చర్యంతో, ఏంటి గంగా, మనలాంటి జీవులు గుడిలోనికి వెళ్ళడానికి వీలు ఉండదు కదా, అందులోనూ మన యజమాని రామారావుకు దేవుడంటే అస్సలు నచ్చదు. అతను ఈ విషయం తెలిస్తే చాలా కోపడతాడు. ఇన్ని రోజులుగా ఎవరికీ తెలియకుండా నువ్వు గుడికి ఎలా వెళ్తున్నావు అని అడిగింది. అప్పుడు గంగ ఒక రహస్యం చెప్పింది. నేను ఊరిలోని పెద్ద గుడికి వెళ్ళటం లేదు లక్ష్మి. పొలాల పక్కనే ఒక చిన్న అడవి ఉంది. ఆ అడవిలో ఒక గుహలో చిన్న శివలింగం ఉంది. నేను ప్రతిరోజు అక్కడికే వెళ్తాను. అక్కడున్న శివలింగాన్ని దర్శించుకుని పూజ చేస్తాను. ఇప్పుడు కూడా నేను అక్కడికే వెళ్ళాలి. అలా చెప్పి గంగ ఆవు పొలాలకు దగ్గరలో ఉన్న అడవిలోనికి వెళ్ళింది. గుహలోకి వెళ్ళి శివుడిని చూసి చాలా సంతోషించింది. స్వామి, ఈరోజు నాకు దర్శన భాగ్యం కలిగించినందుకు మీకు చాలా ధన్యవాదాలు. నా గర్భంలో పెరుగుతున్న శిశువును కాపాడండి. పుట్టబోయే నా బిడ్డకు కూడా శివభక్తిని ప్రసాదించండి అని వేడుకుంది. గంగ శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేసి అక్కడే ఉన్న కొన్ని అందమైన పూలను శివుడికి సమర్పించి తన పూజ పూర్తి చేసుకున్న తర్వాత గంగ ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చింది. లక్ష్మి గంగను చూసి, అయ్యో గంగ, ఏంటి నువ్వు ఇంత ఆలస్యంగా వచ్చావు? నీ అదృష్టం కొద్దీ మన యజమాని రామారావు ఇంకా ఇంటికి రాలేదు. లేకపోతే నీ గురించి నానా రకాల ప్రశ్నలు అడిగేవాడు. నేను సమాధానం చెప్పలేకపోతే నన్ను కొట్టేవాడు కూడా అని అంది. అవును లక్ష్మి, నన్ను క్షమించు. ఈరోజు కాస్త ఆలస్యంగా పూజకు వెళ్ళాను కాబట్టి ఆలస్యంగా వచ్చాను. ఇకపై ఇంత ఆలస్యంగా వెళ్ళనులే అని గంగ చెప్పింది. లక్ష్మి నవ్వుతూ, జరిగిందేదో జరిగిపోయిందిలే, కనీసం ఇప్పుడు ఈ గడ్డి తిని ఆకలి తీర్చుకో. నువ్వు గర్భవతివి అన్న విషయం పూర్తిగా మర్చిపోయినట్టున్నావు. పూజ చేయటం పూర్తయింది కదా, ఇక ఆహారం తిను అని చెప్పింది. అలా గంగ గడ్డిని తిని విశ్రాంతి తీసుకుంది. మరోవైపు రామారావు ఊరిలో అందరికీ పాలు పోసి ఇంటికి వచ్చాడు. అతని భార్య రంగమ్మ అతని కోసం ఎదురు చూస్తుంది. రండి రామారావు గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను. త్వరగా కాళ్ళు చేతులు కడుక్కొని రండి, భోజనం వడ్డిస్తాను. మీరు తిన్నాక నేను బయటికి వెళ్ళాలి అని రంగమ్మ అంది. రామారావు ఆశ్చర్యంగా, బయటికి ఎందుకు, బయట ఏమైనా పని ఉందా అని అడిగాడు. అవును, ఈరోజు శ్రావణ సోమవారం అట. నా స్నేహితురాలైన లలిత ఇంట్లో శివపూజ పెట్టుకుంది. సాయంత్రం పూజ మొదలవుతుంది. పాపం లలిత ఒక్కతే అన్ని పనులు చేసుకోలేదు. కాస్త సహాయం కోసం రమ్మని చెప్పింది. ఇప్పుడే నేను లలిత వద్దకు వెళ్ళి సహాయం చేయాలని అనుకుంటున్నాను అని రంగమ్మ చెప్పింది. రామారావు కోపంగా, లేదు, నువ్వు లలిత ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు అని అన్నాడు. అయ్యో ఎందుకండి, ఎందుకలా అంటున్నారు? లలిత నాకు మంచి స్నేహితురాలు.
మీకు కూడా తెలుసు కదా, లలిత మనకు ఎన్నోసార్లు డబ్బు సహాయం కూడా చేసిందని. అలాంటి నా స్నేహితురాలు సహాయం కోసం పిలిస్తే నేను వెళ్లకుండా ఎలా ఉంటాను చెప్పండి అని రంగమ్మ బాధగా అడిగింది. నిజమే, లలిత ఎంతో మంచిది. ఎన్నోసార్లు మనకు డబ్బు సహాయం కూడా చేసింది కూడా. కానీ నాకు ఈ దేవుడంటే అస్సలు ఇష్టం లేదు. దేవుడికి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాల్లో నేను పాల్గొనను. నువ్వు నా భార్యవు కాబట్టి నువ్వు కూడా దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. అందుకే నువ్వు పూజకు వెళ్ళడానికి వీలు లేదు. పూజకు సంబంధించిన పనుల్లో సహాయం చేయడానికి కూడా వీలు లేదు అని రామారావు తన భార్య రంగమ్మతో ఖరాఖండిగా చెప్పాడు. రంగమ్మ చాలా బాధపడింది. ఇదంతా గోశాలలో ఉన్న లక్ష్మి, గంగ ఆవులు వింటున్నాయి. లక్ష్మి ఆశ్చర్యంగా, నాకు అర్థం కాని విషయం ఏమిటంటే అసలు ఈ యజమానికి దేవుడంటే ఎందుకు ఇష్టం లేదు. దేవుడి పేరు ఎత్తితే చాలు ఇలా మండిపడిపోతూ ఉంటాడు. ఎందుకో నాకైతే అర్థం కావటం లేదు అని అంది. అప్పుడు గంగ, ఈయన ఎందుకు ఇలా చేస్తాడో నాకు బాగా తెలుసు. ఒకరోజు మన యజమాని అతని స్నేహితునితో చెప్తూ ఉంటే విన్నాను. విషయం ఏమిటంటే మన యజమాని చిన్నతనంలోనే తన తల్లిదండ్రులను కోల్పోయాడట. అప్పట్నుండి ఆ దేవుడిని ద్వేషించటం మొదలుపెట్టాడు. ఆ దేవుడే అతని తల్లిదండ్రులను అతని నుండి దూరం చేశాడని అతను అనుకుంటూ ఉంటాడు అని చెప్పింది. ఇదైతే చాలా తప్పు కదా గంగ, దేవుడు ఎవరికీ అన్యాయం చేయడు కదా అని లక్ష్మి అంది. ఆ విషయమైతే మనకు తెలుసు కానీ ఈ మూర్ఖులైన మనుషులకు ఎందుకు తెలుస్తుంది చెప్పు అని గంగ అంది. అలా గంగ, లక్ష్మి ఆవులు మాట్లాడుకుంటూ ఉన్నాయి. మరుసటి రోజు ఉదయాన్నే లక్ష్మి ఆవు నిద్రలేచి గంగ ఆవును కూడా నిద్రలేపింది. మరోవైపు రామారావు పాలు పిండి వాటిని ఊరిలో ఉన్న వారికి అందించడానికి వెళ్ళాడు. ఇదిగో గంగ, వెంటనే గుడికి వెళ్ళి వచ్చేయ్. నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. కాస్త జాగ్రత్తగా వెళ్ళు, ఎందుకంటే ప్రస్తుతం నువ్వు గర్భవతివి. నేను గుర్తు చేయటమే గాని నువ్వు మాత్రం ఆ విషయాన్ని మర్చిపోతున్నట్టున్నావు అని లక్ష్మి అంది. లేదు లేదు, నేను ఆ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. అన్నీ గుర్తున్నాయి. నిజానికి నా గర్భంలో పెరుగుతున్న శిశువు కోసమే నేను మహాదేవుని వద్దకు వెళ్తున్నాను. ఆయన్ని కోరుకుంటున్నాను, పుట్టబోయే బిడ్డకు కూడా శివభక్తి కలిగించమని అని గంగ ఆవు లక్ష్మితో చెప్తుంది. గంగ అడవిలో ఉన్న గుహలోనికి వెళ్ళి శివలింగానికి ప్రదక్షిణలు చేస్తూ ఉంది. మరోవైపు రామారావు ఇంటింటికి వెళ్ళి పాలు పోస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక వ్యక్తి రామారావుతో, రామారావు, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. నిన్న ఉదయం నేను మీ ఆవును అడవి వైపు వెళ్తూ చూశాను అని అన్నాడు. రామారావు కోపంగా, ఎవరిని చూసి ఎవరు అనుకున్నారోనయ్యా, నా ఆవు ఇంటి నుంచి బయటకు కూడా వెళ్ళదు. ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది. నేను ఆహారాన్ని కూడా ఇంటి దగ్గరికే తీసుకువెళ్తాను. నా ఆవు బయటికి ఎందుకు వెళ్తుంది చెప్పండి అని అన్నాడు. అరే లేదు, నేను నీకు ఎందుకు అబద్ధం చెప్తాను. నిన్న సరిగ్గా ఇదే సమయానికి నీ ఆవుల్లో ఒక ఆవు అడవి వైపుగా వెళ్ళటం నేను చూశాను. కావాలంటే ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి చూడు, ఖచ్చితంగా కేవలం ఒక్క ఆవు మాత్రమే ఉంటుంది అని ఆ వ్యక్తి చెప్పాడు. ఆ వ్యక్తి మాటలతో రామారావుకు అనుమానం కలిగింది. రామారావు వెంటనే ఇంటికి వెళ్ళాడు. గోశాలలో కేవలం ఒక ఆవు మాత్రమే ఉంది. ఇదిగో లక్ష్మి, గంగ ఎక్కడికి వెళ్ళింది? గంగ ఇంట్లో లేదేంటి అని కోపంగా అడిగాడు. లక్ష్మి భయంతో తనకు ఏమీ తెలియదు అన్నట్లు తల ఊపింది. ఇది చూసి రామారావుకు చాలా కోపం వచ్చి లక్ష్మి ఆవును కొట్టాడు. రామారావు ఆ తర్వాత ఆ వ్యక్తి చెప్పిన చోటుకి వెళ్ళాడు. నేరుగా అడవిలో ఉన్న గుహలోనికి వెళ్ళాడు. అక్కడ గంగ శివునికి ప్రదక్షిణలు చేస్తూ ఉండటం చూసి, ఇదన్నమాట సంగతి. ఎన్ని రోజుల నుంచి జరుగుతూ ఉంది ఇది. అయినా నీకు తెలుసు కదా నాకు ఈ దేవుడంటే ఇష్టం లేదని అని కోపంగా అరిచాడు. గంగ ఆవు అలా నించుని ఉంది. రామారావు మరింత ఆగ్రహించి, ప్రతిరోజు నేను నీకు ఆహారం పెట్టాలి. నీకు ఆరోగ్యం బాగోలేకపోతే నేనే నిన్ను వైద్యుడి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. నువ్వు ప్రస్తుతం గర్భవతివి కాబట్టి నిన్ను మరింత జాగ్రత్తగా కాపాడుతున్నాను. కానీ నువ్వేమో నా మాటలు అస్సలు పట్టించుకోవటం లేదు. నాకు ఇష్టం లేని పనులన్నిటినీ చేస్తూ ఉన్నావు. నిన్ను అస్సలు విడిచిపెట్టను అంటూ ఒక కర్ర తీసుకొని గంగ ఆవును కొట్టడం మొదలుపెట్టాడు. గంగ ఆవు గట్టిగా కేకలేస్తూ ఉంటుంది. ఇంతలో శివలింగంలో నుండి మహాశివుడు ప్రత్యక్షమవుతాడు. మహాశివుడు ఎంతో కోపంగా ఉన్నాడు. ఎంత ధైర్యం నీకు, నా భక్తురాలిని హింసిస్తావా? గోవును, అందులోనూ గర్భవతిని ఇలా హింసించకూడదన్న జ్ఞానం కూడా నీకు లేదా? నువ్వు మూర్ఖుడివి. కర్మను అర్థం చేసుకోలేని వారే నీలా మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు.
నీ తల్లిదండ్రులు వారు చేసుకున్న కర్మల కారణంగా చనిపోయారు. కానీ నువ్వేమో నేనే వారిని సంహరించినట్టుగా ఊహించుకుంటున్నావు. ఏ వ్యక్తి అయినా తన కర్మ ఆధారంగానే పుడతాడు, ఇక కర్మ ఆధారంగానే మరణాన్ని పొందుతాడు. ఇది అర్థం చేసుకోలేని వాడు ఒక మూర్ఖుడు. అలా మహాశివుడు రామారావుని మందలించాడు. మహాశివుడి మాటలు విన్న రామారావుకు బుద్ధి వచ్చింది. తాను చేసిన తప్పు ఏమిటో అతనికి అర్థమైంది. నేను చేసిన తప్పు ఏమిటో నాకు అర్థమైంది. ఇన్ని రోజులు నేను మూర్ఖత్వం కారణంగా మీకు దూరమయ్యాను. స్వామి, దయచేసి నన్ను క్షమించండి. అంతేకాదు, నేను ఈ గంగను ఇంత హింసించి ఉండకూడదు. గంగా, నన్ను క్షమించు అని పశ్చాత్తాపంతో వేడుకున్నాడు. మహాశివుడు రామారావును క్షమించాడు. ఇకపై గోవులను హింసించకు, అలాగే భక్తులను కూడా హింసించకు. దేవుడికి పూజ చేయకపోయినా పర్వాలేదు, కానీ భక్తుడికి మాత్రం ఎప్పుడూ హాని కలిగించకూడదు అని ఉపదేశించి అక్కడి నుండి మహాశివుడు మాయమైపోయాడు. అప్పటి రామారావు మహాశివునికి పూజలు చేయటం మొదలుపెట్టాడు. ఇక గంగా ఆవు కూడా నిత్యం మహాశివుణ్ణి పూజించుకుంటూ ఉండేది. రామారావు జీవితంలో వచ్చిన ఈ మార్పు అతనిని ఒక మంచి మనిషిగా, భక్తుడిగా మార్చింది. ఇక వీడియోలోకి వస్తే, శ్రావణ సోమవారం శివుడికి ప్రీతికరమైనది. శ్రావణ సోమవారం సాయంత్రం ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయని సిద్ధశాస్త్రం చెప్తోంది. ముఖ్యంగా ఎవరైతే అప్పుల సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారో వారు శ్రావణ సోమవారం సాయంత్రం 5 రూపాయలతో చిన్న పరిహారం చేస్తే చాలు, అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ఇక ఎవరైతే తీవ్రమైన అప్పులు ఉన్నాయని బాధపడుతూ ఉన్నారో వారు శ్రావణ సోమవారం సాయంత్రం చక్కగా 2 5 రూపాయల బిళ్ళలను తీసుకొని ఆ 2 5 రూపాయల బిళ్ళలను ఒక గ్లాసులో నీటిలో వేయండి. ఆ గ్లాసుల నీటిలో ఈ 2 5 రూపాయల కాయిన్స్ను వేయండి. వేసే ముందు ఆ 2 5 రూపాయల కాయిన్స్ను మీ కుడి చేతి పిడికిలిలో బిగించి ఆ పిడికిలిని మీ ముఖం దగ్గర పెట్టి, మాకు ఉన్న అప్పులు తీరిపోవాలి, మాకు ఉన్న అప్పులు తీరిపోవాలి, మాకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోవాలి అని 3 సార్లు మనసులో అనుకుని ఆ తర్వాత ఈ 5 రూపాయల కాయిన్ను నీటిలో వేయండి. ఆ తర్వాత ఆ నీటిలోనే ఒక అర స్పూన్ అంత కుంకుమను కూడా వేయండి. ఎందుకంటే కుంకుమకు మన కష్టాలను తీర్చే శక్తి ఉంటుంది. కుంకుమతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి, అప్పులు తీరిపోతాయి కనుక కుంకుమను వేయండి. ఆ తర్వాత ఈ నీటిలో అర స్పూన్ గల్లులుప్పు కూడా వేయండి. ఉప్పు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు చెడును తీసేస్తుంది, అప్పులను తొలగించేసి ధనాన్ని ఆకర్షించేస్తుంది కనుక ఉప్పును వేయండి. ఆ తర్వాత ఈ గ్లాసును తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి ఎడమ వైపున ఈ గ్లాసును పెట్టి వదిలివేయండి. ఇలా ఈ శ్రావణ సోమవారాలు క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఈ చిన్న పరిహారం చేయటం వలన ఎన్ని లక్షల్లో కోట్లల్లో అప్పులు ఉన్నా తీరిపోతాయి, మీరే ఫలితాలను అనుభవిస్తారు. ఈ పరిహారం ఆడవారు కాకుండా మగవారు చేస్తే చాలా త్వరగా ఫలితం లభిస్తుంది. ఆడవారికి కొన్ని సమస్యలు ఉంటాయి. వారు ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు ఈ పరిహారం చేయలేరు. అదే మగవారికి ఎటువంటి అడ్డంకులు ఉండవు. మీ ఇంటిలో మగవారి చేత ఈ పరిహారం చేయిస్తే త్వరగా ఆర్థిక సమస్యలు పోతాయి, ఆర్థిక పరంగా వృద్ధి చూస్తారు. అప్పులు తీసుకునే మీరు అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారు. ఇక ఇలా పెట్టిన గ్లాసును 24 గంటల తర్వాత తీసి దానిలోని నీటిని చెట్టు మొదట్లో పోసేయండి. 5 రూపాయల కాయిన్ని మాత్రం ఎవరైనా ఒక చిన్న పిల్లలకు ఇచ్చేయండి. ఇది చాలా అద్భుతమైన పరిహారం కనుక ప్రతి ఒక్కరూ కూడా శ్రావణ సోమవారం సాయంత్రం ఈ పరిహారాన్ని చేసుకుని అప్పుల బాధల నుండి బయటపడండి, ఆనందంగా జీవించండి.